हाई फ्रेंड्स నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుష్ణన్ వ్లాగ్స్। లాస్ట్ వీడియోలో మా పాప బర్త్డే వ్లాగ్ పోస్ట్ చేశాను కదా। ఈ వీడియో వచ్చేసి దాని తర్వాత నైట్ కేక్ కటింగ్ ఎలా జరిగిందనేది చూసేద్దామా। ఫస్ట్ అయితే డెకరేషన్ రెడీ అయిపోయింది, అలాగే నైట్ డిన్నర్ కూడా రెడీగా ఉంది। ఏమేం ఫుడ్ ఐటమ్స్ చేసామన్నది లాస్ట్ లో చూపిస్తాను। ఇక నేను పాప కూడా రెడీ అయిపోయాము। మా అపార్ట్మెంట్ లో పిల్లలు కూడా వచ్చేసారు। కేక్ అయితే కట్ చేసే ముందే బేకరీ నుంచి తీసుకొచ్చారు ఫ్రెష్ గా గోపి అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి। కేక్ రాగానే పిల్లలంతా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారు। మా రిత్విక అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు, చూస్తున్నారు కదా మీరే। సో ఎక్సైటెడ్ గా ఫీల్ అయిపోతుంది, వావ్ కేక్ కేక్ అంటూ। మేము ఫారెస్ట్ థీమ్ కేక్ సెలెక్ట్ చేసామని చెప్పాను కదా। కేక్ అవుట్లుక్ అయితే చాలా బాగుంది। మా పాపకి అనిమల్స్ అంటే చాలా ఇష్టం, ఇంకా అనిమల్స్ తో చాలా బాగా ఆడుకుంటుంది, అందుకే ఈసారి ఫారెస్ట్ థీమ్ సెలెక్ట్ చేసాము। కేక్ అయితే అనిమల్స్ తో చాలా కలర్ఫుల్ గా రియాలిటీ అనిమల్స్ లాగా చాలా బాగుంది। ఫ్రంట్ సైడ్ అయితే మంకీ హాయ్ చెప్తూ, అలాగే జంతువులన్నీ సింహం, పులి, ఏనుగు, పాండా, ఉడత, ఇంకా జిరాఫీ, అలాగే చెట్లు, ఇంకా కొన్ని అనిమల్స్ ఉన్నాయి। ఇవన్నీ ఈటబుల్లే, ఇవన్నీ తినొచ్చు। నేను ఫస్ట్ కాదేమో అనుకున్నాను, కానీ మోస్ట్లీ కేక్లో అన్ని ఈటబుల్ థింగ్సే ఉంటాయి। తర్వాత పాప ఫొటోస్ అండ్ వీడియోస్ మొత్తం మిక్స్ చేసి సాంగ్ క్రియేట్ చేసి అయితే పెట్టాము। మా రిత్విక అయితే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేసి తినాలని వెయిట్ చేస్తూ ఉంది। ఫైనల్గా అయితే కేక్ కటింగ్ చేపిస్తున్నాము, తనే కట్ చేసి తనే నోట్లో పెట్టుకొని తింటుంది। సూపర్ కదా। హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే। వావ్ సూపర్ బాగుందా మమ్మీ? మమ్మీ బాగుందా? మమ్మీ అంత కట్ చేసి మమ్మీ అంత కట్ ఓకే హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీ బర్త్డే। పైకి ఎత్తుకుంటారా? కట్ చేయి, ఇంకా కట్ చేసి డాడీకి పెట్టు, డాడీ కాబట్టి ఓకే డాడీకి పెట్టు। వద్దు అటు కట్ చేయొద్దురా, డాడీ పెట్టు, డాడీ పెట్టు, అమ్మకి పెట్టవా? చూడు ఇక్కడ చూడు సిరి చూడాలి ఇక్కడ అక్క నా ఫ్రెండ్, ఇంకా వాళ్ళ పాప, అక్క వాళ్ళ అమ్మగారు వచ్చారు। ఇక్కడ మా పాప ఏమో తన పనిలో బిజీగా ఉంది కేక్ తినటంలో। తర్వాత పిల్లలందరూ వచ్చి విష్ చేసి గిఫ్ట్ ఇచ్చారు। ఇక్కడైతే మా పాప గిఫ్ట్ తీసుకొని కవర్ ఇచ్చేసి ఎవరితో సంబంధం లేకుండా తను పాపెట్తో ఆడుకుంటూ ఉంది। తర్వాత ఇక్కడ వచ్చేసి గోపి వాళ్ళ ఫ్రెండ్ రమేష్ అన్న వాళ్ళ ఫ్యామిలీ। ఇక్కడ ఒక ఫన్నీ జరుగుతుంది, గమనించండి। ఆ పాప వచ్చేసి కేక్ టచ్ చేసి తినేస్తుంది, రిత్విక పెట్టడం లేట్ అయిందనేసి వెయిట్ చేయలేక తినేస్తుంది। చిన్నపిల్లలు కదా, అలాగే ఉండాలి మరి। తర్వాత ఇక్కడ వచ్చేసి గోపి ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఆ అక్క వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ। ఇక్కడ వచ్చేసి మా క్యూట్ అండ్ స్వీట్ సిస్టర్స్, రిత్విక వాళ్ళ పిన్నిలు। బర్త్డే డెకరేషన్కి అలా రిత్విక వాళ్ళ పిన్నిలు కూడా బాగా హెల్ప్ చేశారు। ఏదో గిఫ్ట్ తెచ్చారని ఇక్కడ వాళ్ళ పిన్నీలు ఓపెన్ చేయమంటే చేస్తున్నారు। ఏం గిఫ్ట్ గెస్ చేయమంటే నేనైతే ఫోటో ఫ్రేమ్ అన్నాను, ఫోటో ఫ్రేమే కాకపోతే అందులో ఎవరు ఉన్నారనేది గెస్ చేయమని చెప్పారు। ఏంటబ్బా ఇలా అంటున్నారు అనుకున్నాను నేను, ఇంకా వాళ్ళ పిన్నీలతో రిత్విక ఉంటుందేమో అనుకున్నాను। కాకపోతే వాళ్ళు ఒకటన్నారు, నువ్వు చూసి ఫీల్ అవుతావేమో అన్నారు। అప్పటికి నాకు బల్బ్ వెలగలేదు,
తర్వాత చూసి షాక్ అయ్యాను, గెస్ చేయలేదు అసలు నేను. ఫైనల్లీ ఫోటో ఫ్రేమ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్. తర్వాత పిల్లలు ఎక్కువసేపు వెయిట్ చేయలేరు కదా, పిల్లలందరికీ కేక్, సమోసా, ఆలూ చిప్స్, చాక్లెట్, గోబీ, జ్యూస్ ఇచ్చాము. తర్వాత మా ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ డిన్నర్ అయితే పెట్టాము. ఏమేం చేశాను అన్నది చూపిస్తాను రండి. చికెన్ కర్రీ, అలాగే మటన్ కర్రీ. వావ్, చూస్తుంటే చాలా డెలీషియస్గా ఉన్నాయి కదా, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అలాగే ఫిష్ ఫ్రై, నంచుకోవడానికి ఆనియన్స్ అండ్ లెమన్స్. తర్వాత వచ్చేసి కలర్ రైస్ చేశాను. అలాగే పెరుగు, కూల్ డ్రింక్స్ కూడా తెచ్చాము. ఐటమ్స్ అన్ని టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకందరికీ పెట్టేసి నేను కూడా తింటున్నాను. ఇక్కడ మా సిస్టర్స్ రూమ్లో వచ్చి తింటుంటే నేను కూడా అక్కడికి వెళ్ళి కంపెనీ ఇచ్చాను. అక్కడ ప్లేట్ చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను టేస్ట్ చేయడం కూడా అప్పుడే ఫస్ట్. అందరు ఫుడ్ చాలా బాగుందన్నారు. బర్త్డే ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కొన్ని బెస్ట్ పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.